వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. 1969 తొలిదశ ఉద్యమం గురించి మనం చెప్పుకుంటున్నాము. ఈ తొలిదశ ఉద్యమంలో ఉద్యమం కోసం అంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీలు గురించి చెప్పుకుంటూ, అదేవిధంగా అప్పట్లో ఉన్న పార్టీలు తెలంగాణ కోసం ఏమేం పార్టీలు మద్దతు ఇచ్చినవి అని గత షార్ట్స్లో మనము చెప్పుకున్నాము. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క పార్టీ గురించి మనము డిస్కస్ చేద్దాం. మరొకసారి పార్టీల గురించి చూస్తే, తెలంగాణ కోసం పుట్టిన పార్టీలు ఏమేమి ఉన్నాయంటే, 1 తెలంగాణ ప్రజాసమితి, 2 పోటీ తెలంగాణ ప్రజాసమితి, 3 తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్, 4 తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, 5 తెలంగాణ ప్రజా పరిషత్, 6 సంపూర్ణ తెలంగాణ సమితి. ఈ 6 పార్టీలు కూడా తెలంగాణ కోసం పుట్టినవి. మరి వీటిని ఎవరు స్థాపించిండ్రు, ఎవరు ఏర్పాటు చేసిండ్రు అని చెప్పుకుంటే, తెలంగాణ ప్రజాసమితిని అనంతుల మదన్ మోహన్, పోటీ తెలంగాణ ప్రజాసమితిని శ్రీధర్ రెడ్డి. ఇక్కడ మీరు ఈ రెండిట్లో గమనించవచ్చు, తెలంగాణ ప్రజాసమితి అనేది కామన్గా ఉందండి. అంటే తెలంగాణ ప్రజాసమితి నుండి విడిపోయి శ్రీధర్ రెడ్డి బయటికి వచ్చి పోటీ తెలంగాణ ప్రజాసమితిని ఏర్పాటు చేసిండ్రు. ఇక తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇక యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ని ఏర్పాటు చేసింది వల్లూరి బసవరాజు. తెలంగాణ ప్రజా పరిషత్ని ఏర్పాటు చేసిందేమో జగన్మోహన్ రెడ్డి. సంపూర్ణ తెలంగాణ సమితిని ముచ్చర్ల సత్యనారాయణ. ఇవేమో ఈ 6 పార్టీలు కూడా తెలంగాణ కోసమే ఏర్పాటు చేయబడినవి. మరి అప్పుడున్న పార్టీలు తెలంగాణకు మద్దతు తెలిపినవి ఏంటి అని చూస్తే, స్వతంత్ర పార్టీ, సంయుక్త సోషలిస్టు పార్టీ. మరి వ్యతిరేకించింది ఏ పార్టీలు అని చెప్పుకుంటే, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, భారతీయ జనసంఘ్. ఇవన్నీ కూడా డీటెయిల్స్. ఇక మనం ఒక్కొక్క పార్టీ గురించి వివరాల్లోకి వెళ్తే, పోటీ తెలంగాణ ప్రజాసమితి, దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు అనుకున్నామో మనము శ్రీధర్ రెడ్డి. ఇది ఎందుకు ఏర్పాటు చేయబడింది అని ఆలోచిస్తే, మర్రి చెన్నారెడ్డిని తెలంగాణ ద్రోహిగా భావించే శ్రీధర్ రెడ్డి తెలంగాణ ప్రజాసమితికి చెన్నారెడ్డి ఏం సేవ చేస్తారు, తెలంగాణ ఉద్యమాన్ని ఎంతవరకు నడిపిస్తారు అనే ఒక అనుమానంతో తెలంగాణ ప్రజాసమితికి మే 22న 1969 మే 22న చెన్నారెడ్డి అధ్యక్షులైన రోజే తెలంగాణ ప్రజాసమితికి మే 22న చెన్నారెడ్డి అధ్యక్షులు అవుతారు. సో అంటే తెలంగాణ ద్రోహిగా అప్పటికే ఆలోచించిన శ్రీధర్ రెడ్డి, ఇక అతను మళ్ళీ అధ్యక్షులైనరు, ఇక తెలంగాణ కోసం ఇతను ఏం సేవ చేస్తాడు అనే ఒక అనుమానంతో అక్కడి నుండి ఆ పార్టీ నుండి విభేదించి బయటికి వచ్చి అదే రోజు పోటీ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేస్తారు. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితిలోకి రావడాన్ని అతనికి ఇష్టం ఉండదు. అతను అధ్యక్షులు కావడాన్ని వ్యతిరేకిస్తూ బయటికి వచ్చి పోటీ తెలంగాణ ప్రజాసమితిని శ్రీధర్ రెడ్డి ఏర్పాటు చేశారు. మరి ఈ శ్రీధర్ రెడ్డి ఎవరు అని చెప్పుకుంటే, శ్రీధర్ రెడ్డి అనే అతను ఒక విద్యార్థి నాయకుడు. ఇతను ఏర్పాటు చేసిన పార్టీ ఏంటిది, పోటీ తెలంగాణ ప్రజాసమితి. ఇతను ఒక నినాదం ఇస్తాడు, ఏమని, క్విట్ తెలంగాణ నినాదం ఇచ్చింది ఎవరు, శ్రీధర్ రెడ్డి. మనం ఈ నినాదం మీద గత షార్ట్స్లో చెప్పుకున్నాము. ఇక అమరవీరుల జ్ఞాపకార్థం స్తూపాలను నిర్మించాలని కూడా పిలుపునిస్తారు. అమరవీరుల జ్ఞాపకార్థం స్తూపాలను నిర్మించాలని పిలుపునిస్తారు. క్విట్ తెలంగాణ అనే నినాదం ఇచ్చిండు. పోటీ తెలంగాణ ప్రజాసమితి అనే పార్టీని కూడా ఏర్పాటు చేసిండు. ఇది పోటీ తెలంగాణ ప్రజాసమితి స్థాపన. మరి దాన్ని స్థాపించిన శ్రీధర్ రెడ్డి గురించి డీటెయిల్స్. ఇక నెక్స్ట్ పార్టీల గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.